అమెరికా ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ నేపథ్యంలో చాలా పశ్చిమ ఆసియా దేశాలు తమ గగనతలాన్ని మూసేశాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. దీంతో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రతపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలలోని బహ్రెయిన్, కువైట్, ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియా, దోహా, మనామాపై కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. ఖమేనీ మృతికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఇప్పటికే హెచ్చరించిన ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అమెరికా, ఇజ్రాయెల్ బేస్లపై దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్టులోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. అటు ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తుండటంతో పశ్చిమాసియాలోని గగనతలం దాదాపు మూతపడింది. ఈ క్రమంలోనే భారత్ అప్రమత్తమైంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ నేపథ్యంలో చాలా పశ్చిమాసియా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. పూర్తిగా గగనతలాన్ని మూసివేసిన దేశాల జాబితాలో ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు ఇరాక్, సిరియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్ ఉన్నాయి. ఇక పాక్షికంగా గగనతలాన్ని మూసివేసిన దేశాల లిస్టులో యుఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్ ఉన్నాయి. ఇరాన్ సమర్థిత మిలిటెంట్లు అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఎయిర్పోర్టులు, హోటళ్లపైన డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తున్నారు. దీంతో దుబాయ్, అబుదాబి, దోహా సహా గల్ఫ్ దేశాల్లోని చాలా ఎయిర్పోర్ట్లను మూసివేశారు. 1000కి పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. దీనివల్ల ప్రతిరోజు సగటున 90,000 మంది ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో వేలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. వేలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోవడంతో ఆందోళనకరంగా మారింది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు, ఉద్యోగాలు చేస్తున్న వారు, టెక్ నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులు ఉన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మిడిల్ ఈస్టులో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న పంజాబీలు, భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. చాలా మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. వాళ్లను వీలైనంత త్వరగా భారత్కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లోని భారతీయుల భద్రత అంశాన్ని తొలుత కర్ణాటక రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై భారత విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్ వివరణాత్మక నివేదికను అందించారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడి భారతీయుల భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్న అంశాన్ని నివేదికలో హైలైట్ చేశారు. కర్ణాటక రాష్ట్ర సర్కారు తన అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థను ఇప్పటికే యాక్టివేట్ చేసిందని కేంద్రానికి తెలిపిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని, రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం ద్వారా 24 గంటల హెల్ప్ లైన్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మిడిల్ ఈస్టులో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో భారత ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ వివరాలతో ఒక ప్రకటనలో భారత ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ క్లిష్ట సమయాల్లో యుఏఈకి భారతదేశం సంఘీభావంగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పిన ప్రధాని మోదీ, ఈ దాడుల వల్ల జరిగిన ప్రాణ నష్టానికి సంతాపం తెలిపారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వానికి మద్దతిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం మిడిల్ ఈస్టులో పరిస్థితి అస్థిరంగా, ఆందోళనకరంగా ఉందని తెలిపిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. దీనిపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపిన ప్రహ్లాద్ జోషి, తప్పకుండా ప్రవాస భారతీయులకు ప్రభుత్వం మద్దతును అందిస్తుందని తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ చర్చించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సిసిఎస్ సమావేశంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల్లో భారత్పై వాటి ప్రభావాన్ని ఉన్నతాధికారులు ఈ భేటీలో వివరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలోని భారతీయుల భద్రత, దుబాయ్, దోహా, ఆ ప్రాంతంలోని ఇతర విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన వారితో పాటు పరిస్థితులు మరింత విషమిస్తే ఎలా వ్యవహరించాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఫిబ్రవరి 28న ఇరాన్లో సహా ఇతర అనేక గల్ఫ్ దేశాల్లో జరిగిన దాడులతో తదనంతరం పరిస్థితిపై సిసిఎస్ సమావేశంలో చర్చించారు. ఈ పరిణామాల వల్ల ప్రభావితమైన భారతీయ పౌరులకు సహాయం చేయడానికి అవసరమైన సాధ్యమయ్యే చర్యలు తీసుకోవాలని సంబంధిత
అన్ని విభాగాలను ఆదేశించింది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడంపై కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. పశ్చిమ ఆసియాలోని భారతీయుల భద్రత, దుబాయ్, దోహా, ఆ ప్రాంతంలోని ఇతర విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన వారితో పాటు పరిస్థితులు మరింత విషమిస్తే ఎలా వ్యవహరించాలనే అంశంపై సిసిఎస్ సమావేశంలో చర్చించారు. ఈ పరిణామాల వల్ల ప్రభావితమైన భారతీయ పౌరులకు సహాయం చేయడానికి అవసరమైన సాధ్యమయ్యే చర్యలు తీసుకోవాలని సంబంధిత అన్ని విభాగాలను కేంద్రం ఆదేశించింది.